సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. ఈ మంత్రంతో మీకు అర్థమై ఉంటుంది. ఈరోజు టాపిక్ మహాసుదర్శన హోమం. మనకుండేటువంటి హోమాల్లో చాలా అతి పెద్దదైనటువంటిది, అత్యంత వైభవపేతమైనటువంటిది, ఎన్నో విశిష్టతలను కలిగి ఉన్నటువంటిది హోమమే శ్రీ సుదర్శన హోమం. దాని గురించి మనం ఈరోజు సవివరంగా తెలుసుకుందాం. దీన్ని మహాసుదర్శన హోమం అంటారు. ఈ మహాసుదర్శన హోమం అనేది సుదర్శన భగవానుని శాంతింపజేయడానికి హిందూ భక్తులు జరుపుకునేటువంటి ఒక హిందూ ఆచారం. విజయం మరియు విజయాన్ని సాధించటానికి మంచి అవకాశాలు దీనివల్ల కలుగుతాయి. అలాగే మంచి ఆరోగ్యం మరియు సిరి సంపదలు, శ్రేయస్సు, కుటుంబము సామరస్య వాతావరణం ఉండటం, ఏ పనిలో అయినా సరే విజయం సాధించాలన్నా, ఎటువంటి కష్టాలు ఇట్టే కనుమరుగిపోవాలన్నా, మన మీద ప్రయోగించేటువంటి ప్రతికూల శక్తులను తొలగించుకోవాలన్నా మహాసుదర్శన హోమం చాలా ప్రసిద్ధి చెందినది. మహాసుదర్శన హోమం హిందూ ప్రజలు ఎందుకు చేస్తారు మరియు భక్తులకు దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, మహాసుదర్శన హోమంలో కలిగే ప్రయోజనాలు ఏమిటి, మహాసుదర్శన హోమం యొక్క ఖర్చు, విధి విధానాలు మరియు ప్రయోజనాలు ఏమిటి, ఈ ప్రశ్నల పరంపరకు సమాధానాల పరంపర మీకు ఇస్తాను. చూడండి. విష్ణు భగవాను యొక్క సుదర్శన చక్రం యొక్క మూలాన్ని కలిగి ఉన్నటువంటి హిందూ ఆచారాలలో ఒకటి మహాసుదర్శన హోమం. ఈ హోమము ఒక ముఖ్య ఉద్దేశం జీవితంలోని అనేక ఆటంకాలు మరియు ప్రతికూల శక్తులను తొలగించడం. మహాసుదర్శన హోమంలో దేవత పూజింపబడతారు. ఇది విష్ణువు యొక్క కుడి చేతిలో చక్రము మరియు డిస్క్ రూపమైనటువంటి సుదర్శనం. విష్ణువు ఈ విశ్వానికి సంరక్షకుడు, శత్రువుల నుండి రక్షించేటువంటి వాడు మరియు చెడు కళ్ళను నాశనం చేస్తాడు. మహాసుదర్శన హోమం అనేది ఒక వేద నిపుణుడి యొక్క సహాయంతో అన్ని చెడు ప్రభావాలను వదిలించుకోవడానికి మరియు ఆరోగ్యకరమైన, సంపన్నమైనటువంటి మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి, సుదర్శన భగవాను యొక్క ఆశీర్వాదం పొందడానికి మన హిందూ కార్యక్రమమే ఈ సుదర్శన హోమం. సుదర్శన భగవానుని ఆహ్వానించడానికి హోమం నిర్వహిస్తారు. మంత్రాల పఠనం తరువాత సూచనల ప్రకారం హోమం నిర్వహించడం మానవాయితీ. ఈ మహాసుదర్శన హోమం యొక్క పరిచయం చూద్దాం. ఈ మహాసుదర్శన హోమం అనేది అగ్నితో కూడినటువంటి ఒక సత్సంప్రదాయం. మహాసుదర్శన హోమంలో పాల్గొనడం వ్యక్తికి విజయాన్ని అందించడానికి, ప్రతికూలతను నాశనం చేయడానికి మరియు నరదృష్టి లాంటివి పోగొట్టడానికి ఎంతో తోడ్పడుతుందంటలో సంశయం లేదు. హోమం ఏం చేస్తుంది అంటే శుద్ధి చేస్తుంది మరియు ప్రజలకు అనంతమైన శక్తిని మరియు ఆరోగ్యాన్ని పునరుద్ధరిస్తుంది. ఈ హోమం యొక్క మిగతా ప్రయోజనాలు కూడా ఏమిటంటే ఇది శుద్ధి యొక్క సాధన మరియు లోతైనటువంటి స్థాయిలను ప్రోత్సహిస్తుంది. ఈ మహాసుదర్శన హోమం సుదర్శన చక్రం విశ్వాన్ని పోషించే విష్ణు యొక్క ప్రధానమైనటువంటి మానసిక ఆయుధం అని చెప్పవచ్చును. తన చేతిలో ఒక రకమైనటువంటి చక్రమైన సుదర్శన చక్రాన్ని పట్టుకోవాలి. సుదర్శన చక్రం అనేది ఒక రకమైనటువంటి శక్తివంతమైన ఆయుధం. పైగా మిగిలిన ఆయుధాలన్నింటిలో కూడా బలవత్తరమైనది. సుదర్శన చక్రం ద్వారా స్పిన్నింగ్ మోషన్తో ప్రతికూల శక్తులను బలవంతంగా ముక్కలు చేయడానికి అతను ఎల్లప్పుడూ విజయముతో దానిని ఎగురవేయడానికి ఉపయోగపడుతుంది. అటువంటి మహాసుదర్శన హోమం
ముఖ్య వాస్తవాలు ఏంది అంటే మొదటిది ఒకటి, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు మరియు సంబంధాల సమస్యలను అధిగమించడంలో సహాయపడుతుంది. 2, ఈ హోమము మీకు సమృద్ధిగా భౌతిక సంపదను అందిస్తుంది. 3, మహాసుదర్శన హోమాన్ని ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి రోజుల్లో మాత్రమే నిర్వహించవలెను. 4, ఈ హోమానికి పూజించబడేటువంటి ప్రధాన దైవం ఎవరై అంటే సుదర్శన భగవానుడు. అలాగే ఈ హోమానికి దాని కొరకు ఉపయోగించే ప్రధాన పదార్థాలు ఎక్కువగా తెల్ల ఆవాలు మరియు అనేక రకాలైనటువంటి మూలికలు, సమితలు, ఆవు నెయ్యి మొదలైనవన్నీ కూడా ఈ హోమానికి ఉపయోగించేటువంటి సాధనాలు. హిందూ పరిశోధకుల ప్రకారం సూర్య భగవానుని యొక్క అదనపు సేవింగ్ నుండి సుదర్శన చక్రం ఉత్పత్తి అనేది అవుతుంది. ఆపై సాధువు విశ్వకర్మ సుదర్శన చక్రంతో సహా సూర్యదేవుడి నుండి కొన్ని శక్తివంతమైనటువంటి బంగారు వస్తువులను సృష్టించాడు. ఆయుధానికి 108 రంపపు అంచులు ఉన్నాయని కూడా నమ్ముతారు. ఇది సుదర్శన చక్రానికి. సుదర్శన చక్రం కోటి సూర్యుల శక్తితో కూడినటువంటి శక్తివంతమైనటువంటి ఆయుధం. ఇప్పుడు మహాసుదర్శన హోమము, దాని యొక్క వివరణ. మహాసుదర్శన హోమము అనేది 10 హోమాలతో సమానమైనటువంటి హోమం. సాధారణ హోమాలు 10 చేస్తే ఎలా ఉంటుందో ఆ 10 కలిపి చేసేది ఒకటే సుదర్శన హోమం. దానికే మహాసుదర్శన హోమం అని పేరు. ఇది జీవితంలోని మరిన్ని గొప్ప ప్రయోజనాలను ఎలా ధృవీకరించాలో మనకి తెలియజేస్తుంది. ప్రాచీనమైనటువంటి వేద రచనలలో కూడా దీని గురించి వివరణ కలదు. గొప్ప దేవుడు విష్ణువు, ఆయన శాంతియుత జీవితాన్ని సులభతరం చేసేటువంటి గ్రహం యొక్క సంరక్షకునిగా గౌరవించబడ్డాడు. అతను ఇతర బిరుదుల ద్వారా కూడా సూచించబడ్డాడు మరియు అతని ప్రత్యర్థులను మరియు దుష్టశక్తులను రక్షించడంలో ఈ సుదర్శన చక్రము చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం చాలా శక్తివంతంతో కూడినటువంటిది. రాక్షసులను మరియు దుష్టశక్తులను సంహరించడానికి ఎక్కువగా ఉపయోగపడేటువంటి ఒక ఆయుధం. అహిర్బుద్ధ్య సంహిత ఈ సుదర్శన చక్రం యొక్క గొప్పతనాన్ని సూచిస్తుంది. నయము చేయలేనటువంటి దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్యాలు, మాయాజాలం, చేతబడి, బాణామతి ఇలాంటివి, క్షుద్రశక్తులు, విరోధుల వల్ల కలిగేటువంటి రకరకాలైన బాధలు అనుభవిస్తున్నప్పుడు మనం వాటి నుండి సంరక్షణ కొరకు ఈ సుదర్శన భగవానుని ప్రార్థించినప్పుడు అతను తన క్రూరమైన రూపంలో ప్రతిస్పందిస్తాడు. చనిపోయిన వ్యక్తికి అంత్యక్రియలు సరిగ్గా నిర్వహించకపోవడం వలన తరువాతి తరాల వారసుల బాధలు అప్పుడప్పుడు తలెత్తూ ఉంటుంది. మన హిందూ గ్రంథాల ప్రకారం సుదర్శన హోమం అర్పించడం ఈ రకమైన బాధలను పూర్తిగా తగ్గిస్తుంది. ఇది మనకున్నటువంటి అనేక అడ్డంకులను అధిగమించడంలో మరియు మన యొక్క అనేకములైనటువంటి లక్ష్యాలను సాధించడంలో వెంట మనకు ఉంటూ అన్ని విధాలుగా తోడ్పడుతుంది. అటువంటి మహాసుదర్శన హోమాన్ని ఎవరు చేయాలి అంటే, ఈ మహాసుదర్శన హోమం సమస్యలను అనుసరించే వారిచే నిర్వహింపబడుతుంది. దుష్ట ప్రభావాలను తొలగించుకోవాలన్నా ఈ హోమము శ్రేష్టము. ఎవరైనా శక్తివంతమైన శత్రువు వలన కలిగేటువంటి ప్రధాన సమస్యల నుండి ఉపశమనం పొందాలని కోరుకుంటారు కదా. మెలకువ, నిద్రస్థితి,
లేదా కలల స్థితి వంటి ఏదైనా సరే బలమైన మరియు ప్రతికూల జోక్యం నుండి మీకు రక్షణ కవచం కావాలి అంటే ఈ సుదర్శన చక్రం ఆ విధంగా మనకు తోడ్పడుతుంది. పైగా మంచి సంపదలు కావాలని అనుకుంటే, సాధించాలనుకుంటే ఈ సుదర్శనం శ్రేష్టమైనది. మీరు ఎంచుకున్నటువంటి రంగంలో అఖండ విజయం సాధించాలి లేదా అత్యంత విజయవంతమైనటువంటి ఫలితాలను సాధించాలి అని అనుకుంటే తప్పకుండా ఈ మహాసుదర్శన హోమాన్ని చేయించాలి. తరువాత ఆరోగ్యము లేదా దీర్ఘకాల అనారోగ్య సమస్యల నుండి బయటపడాలని కోరుకునేవారు తప్పదు. మీరు శుద్ధి యొక్క లోతైన అనుభవాలను కొనసాగించాలనుకుంటున్నారా? ప్రజలు మరియు సమాజం కొరకు పనిచేయడానికి మీకు అసలు ఆసక్తి ఉంటే తప్పక ఈ సుదర్శన హోమం చేయించాలి. మహాసుదర్శన హోమమును ఎప్పుడు చేయాలి, ఎలా? ఈ మహాసుదర్శన హోమం అనున్నది ఒక వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ప్రకారం తేదీలో షెడ్యూల్ చేయబడుతుంది మరియు ఆ నిర్దిష్ట తేదీ యొక్క యోగా మరియు తిథిని కూడా పరిగణించవలసి వస్తుంది. ఈ ఏకాదశితో పాటు శనివారాలు, పూర్ణిమలు కూడా ఈ హోమం చేయడం వలన లాభదాయకమని ఘోషిస్తున్నాయి. బుధ శనివారాలు కూడా ఈ హోమాన్ని చేయడానికి అనుకూలమైనదని చెప్పబడుతున్నది. ఈ విధంగా సుదర్శన మహాహోమం యొక్క ఆవశ్యకత మనకు తెలియజేయబడింది. మహాసుదర్శన హోమం కొరకు ఉపయోగించేటువంటి పదార్థాలు ఏమి, వాటి గురించిన వివరణ. మహాసుదర్శన హోమము యొక్క అర్థాన్ని అంటే సరి అయినది మరియు దర్శనము అంటే సరి అయిన మార్గదర్శకత్వంలో నిర్దేశించబడిన దృష్టి అని నిర్వచిస్తుంది. ఎప్పుడు కూడా మంచిని సూచించేది కాబట్టి శుభ సూచకం కనుక మహాసుదర్శన హోమం కొరకు అవసరమైన ప్రధాన పదార్థములు సుదర్శన మహామంత్ర జపము చేసే సమయంలో పూజించినటువంటి ఒకానొక మహామంత్రమును చాలా శ్రద్ధగా జపించవలెను. మహాసుదర్శన హోమానికి కావలసినటువంటిది బాగా కరిగినటువంటి వెన్నను, మూలికలు మరియు మామిడి కర్రలతో సహా సామగ్రిని బలిగా అగ్నిలో వేల్చడానికి శక్తివంతమైన మంత్రాల పఠనము చాలా అవసరము. ఇది కాకుండా భగవంతుని సుదర్శనానికి సమర్పించేటువంటి వస్తువులలో పండ్లు కానీ, పువ్వులు కానీ, అగరబత్తీలు కానీ మరియు నైవేద్యాలు అనేటువంటి ప్రసాదాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఈ హోమంలో పూజించే దేవుడు సుదర్శనుడు. విష్ణువును తులసి ఆకులతోనే పూజించాలి. ఈ శ్రీ సుదర్శన గాయత్రి ఎలా ఉంటుందయ్యా అంటే ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నో చక్రః ప్రచోదయాత్. అంటే శ్రీ సుదర్శన మహామంత్రం ఎలా ఉంటుందంటే ఓం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ పరాయ పరమపురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్రయంత్రతంత్ర ఔషధ విషభిచార అస్త్రశస్త్ర సంహర మృత్యోర్మోచయ మోచయ. ఓం నమో భగవతే మహాసుదర్శనాయ. ఓం ప్రోం హ్రీం హ్రం దీప్త్ర
नेत्रैर्ज्वालापरीधाय सर्पदिक्षोहणकराय हुं फट् परब्रह्मणे परञ्ज्योतिषे स्वाहा। महाचक्राय महाज्वालाय सर्वरोगप्रशमनाय कर्मबन्धविमोचनाय पादादिमर्त्यपर्यन्तः वातजनितरोगान् पित्तजनितरोगान् श्लेषजनितरोगान् धातुसङ्कलि कोद्भवनानाविकाररोगान् नाशय नाशय प्रशमय प्रशमय आरोग्यं देहि मे। ओम सहस्रारहं पट स्वाहा। भारी మంత్రం మహాసుదర్శన మంత్రం అనేది విష్ణువు మరియు అతని అవతారమైన సుదర్శనానికి సంబంధించిన మంత్రం. మంత్రాన్ని పఠించడం వలన దురదృష్టం, చెడు, ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనాన్ని పూర్తిగా పొందవచ్చును. ఇది ఒక వ్యక్తికి అన్ని విధాలైనటువంటి ప్రాపంచికమైనటువంటి వస్తువులను ప్రసాదించాడు కనుక దాని ద్వారా అతను మానసిక స్థితిని కూడా ఆనందంతో నెరవేర్చుకోగలుగుతాడు అనటంలో లేశమాత్రమైన సంశయం ఉండదు. పైగా ఇది అనేక విధాలైనటువంటి సత్కర్మలతో వచ్చిన పుణ్యాన్ని మనకి ఇట్టే అందిస్తుంది. ఈ దేవత ఎవరంటే సుదర్శన భగవానుడు, సాక్షాత్ విష్ణుమూర్తి. భగవంతుడు తన వెనక కుడి చేతిలో సుదర్శనం చక్రాన్ని కలిగి ఉంటాడు. మిగిలిన 3 చేతులలో శంఖము, గద, తామర పువ్వు ఉంటుంది. అయితే సుదర్శన చక్రాన్ని పట్టుకొని మహావిష్ణు తొలి రూపాన్ని, సుదర్శన చక్రాన్ని పట్టుకున్న విష్ణువు స్వరూపాన్ని సుదర్శన భగవానుడు అంటారు. శ్రీ మహావిష్ణువును ఆరాధించడం వలన ఒక వ్యక్తి యొక్క బాధలు ఎలా పటాపంచలవుతాయో అతని మంత్రానికి జపించడం అదే ఫలితాలు కలుగుతాయి. అటువంటి ఈ సుదర్శన మహామంత్రం యొక్క అర్థం: ఓ కృష్ణ, నీవు విశ్వాన్ని రక్షిస్తావు మరియు దానిని నియంత్రిస్తావు. నీవే సర్వోన్నత శక్తివి, గోపికల ప్రీతిపాత్రుడవి. ఓ ప్రభు, ప్రతి దుష్ట శక్తి నుండి నన్ను రక్షించు. ప్రపంచం మొత్తాన్ని తన చేతిలో పెట్టుకున్న నువ్వు సుదర్శనం చక్రాన్ని పట్టుకొని ప్రతి అన్యాయాన్ని నాశనం చేసేటువంటి వాడా, నేనే నీకు లొంగిపోతున్నాను అని ఆ యొక్క మంత్రార్థం. మహాసుదర్శన హోమ విధానం ఎలా ఉంటుందంటే, మహాసుదర్శన హోమం అన్ని చెడుల నుండి ఉత్తమ రక్షణను మనకు అందిస్తుంది. అది దోష నివారణ మరియు విరోధులు, చెడు కన్ను, చేతబడి మరియు భయం వలన కలిగేటువంటి సమస్యల నుండి మనకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యలు మరియు దయ్యాల శక్తులచే హింసం కూడా దాని ద్వారా మనకు సహాయపడతాయి. అటువంటి మహాసుదర్శన హోమాన్ని నిర్వహించడానికి దశలను అనుసరించాలి. ఎలా? మొదట సుదర్శన మంత్ర జపంతో హోమం ప్రారంభమవుతుంది. చెప్పాను కదా, సుదర్శన గాయత్రి. ఓం సుదర్శనాయ విద్మహే మహాజ్వాలాయ ధీమహి తన్నచక్రః ప్రచోదయాత్. నారాయణ కృష్ణ వ్యూహ తేజశ్చక్రాయ నమః. మరియు సుదర్శన అష్టోత్తర ప్రారంభంలో మరియు ముగింపులో ఓం సుదర్శనాయ నమః అని జపించబడుతుంది. దాన్ని చేసేటువంటి పూజారి శ్రీ సుదర్శన హోమ మహాసంకల్పం చేయమని మిమ్మల్ని బలవంతం చేస్తాడు.
ఆ సమయంలో మీరు దేవతలను వారి ఆశీర్వాదం కోసం అడుగుతారు. కుంభం, వరుణుడు, లక్ష్మీదేవి, నారాయణుడు మరియు సుదర్శన దేవతతో సహా అన్ని రకాల దేవతలను ఆవాహన చేసి పూజారి షోడశోపచార ఆరాధన నిర్వహిస్తాడు. అగ్ని ప్రతిష్ఠ అనేది ఆ తరువాత జరిగే తంతు. శ్రీ సుదర్శన షడక్షరి యొక్క 108 పునశ్చరణలతో హోమం ప్రారంభమవుతుంది. పూర్ణాహుతి అన్ని ఆహుతుల తరువాత శ్రీ సుదర్శనాష్టకం చెబుతూ అగ్నికుండం చుట్టూ తిరుగుతూ ఉండాలి. మహాసుదర్శన హోమం ముగుస్తుంది మరియు భస్మాన్ని నుదుటికి రక్షణగా ధరించాలి. సుదర్శన చక్ర మంత్రం. ఓం నమో సుదర్శన చక్రాయ మహాచక్రాయ శత్రుకాట్య కాట్య మారయ మారయ జ్వాలయ జ్వాలయ విధ్వంసయ విధ్వంసయ ఋషదయ స్పర్శయ హుం ఫట్. సుదర్శన చక్ర మంత్రంతోనూ శత్రువులను నాశనం చేయండి. మంత్ర విధి గోప్యమైనది మరియు మంత్రం విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది శత్రువుల ఉద్దేశాలను మరియు చర్యలను ఓడించటానికి ఉపయోగించేటువంటి శత్రుమారక మంత్రము. శత్రునాశక సుదర్శన చక్ర మంత్రంలో మీ శత్రువులను అణచివేయండి. ఇది శత్రువులను ఉద్దేశాలను మరియు చర్యలను ఓడించడానికి ఉపయోగించే మారక మంత్రము. ఈ సుదర్శన చక్ర శబర మంత్ర ప్రతికూల శక్తులను మరియు శత్రువులను పారద్రోలడానికి సాధనంగా చేయబడుతుంది. సుదర్శన చక్రం అనేది స్పిన్నింగ్ డిస్క్ ఆయుధం. హిందూ దేవుడు విష్ణువు లేదా కృష్ణుడు ఉపయోగించేటువంటి 108 రంపపు అంచులను కలిగి ఉంటుంది. సుదర్శన చక్రం సాధారణంగా విష్ణువు యొక్క 4 చేతుల యొక్క కుడి వెనుక వైపున చిత్రీకరించబడినది. అతను శంఖము, గద మరియు పద్మాన్ని కూడా కలిగి ఉన్నాడు. మహాభారతంలో విష్ణువులో గుర్తించబడిన కృష్ణుడు దానిని ఆయుధంగా ఉపయోగిస్తాడు. ఉదాహరణకు యుధిష్ఠిర చక్రవర్తి రాజసూయ యజ్ఞంలో శిశుపాలుని శిరస్సును సుదర్శన చక్రంతో నరికివేస్తాడు. అతను మహాభారత యుద్ధం యొక్క 14వ రోజులలో తన చక్రంలో సూర్యుడిని పెట్టి అర్జునుడి ముందు జయద్రథుడిని పిలిపించడం ద్వారా దుర్యోధనుడిని కలవరపెట్టడానికి దీన్ని ఉపయోగించాడట. చివరికి కౌరవులు మోసపోతారు మరియు అర్జునుడు తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. మంత్ర విధి చాలా గోప్యమైనది, ఎందుకంటే ఇది సకల కార్యాలను సిద్ధింపజేస్తుంది. చివరికి కౌరవులు మోసపోయిన అర్జునుడు మాత్రం తన కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకుంటాడు. మంత్ర విధి చాలా గోప్యమైనది మరియు మంత్రం విద్యా ప్రయోజన కోసం మాత్రమే. దయచేసి దాని వ్యతిరేక విధానాన్ని అడగవద్దు. మహాసుదర్శన హోమం యొక్క ప్రయోజనాలు ఏదైనా ఉన్నాయా అంటే చూద్దాం లిస్టు. సుదర్శన హోమము మనకు అన్ని వేళలా విజయాన్ని సాధించబడుతుంది. అలాగే ఇది ఆరోగ్య పునరుద్ధరణలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాగే శారీరక వైద్యంలో కూడా ఇట్టే సహాయపడుతుంది. అదనంగా ఆఫ్టర్ దిస్ అడిషనల్ అంటారు. ఇది ప్రతికూల మరియు విషపూరిత శక్తి యొక్క నిర్పిషీకరణలో సహాయపడుతుంది. సుదర్శన హోమం సహాయంతో అతడు అన్ని విధాలైనటువంటి పూజలను
హృదయపూర్వకంగా నిర్వహించగలుగుతాడు. అదనంగా ఇది వ్యక్తీకరణలో అపారమైన విజయాన్ని మరియు గొప్ప విజయాలను అందిస్తుంది. శక్తివంతమైన శత్రువులు మరియు చెడు కన్నులను మూసి నుండి అనేక విధాలైనటువంటి వాస్తు శాస్త్రాలని కూడా వివరంగా చెప్పినవి. అలాగే ఈ సుదర్శన హోమం స్వీయ విలువ యొక్క అధిక భావాన్ని అందిస్తుంది మరియు జీవితంలో ఉన్నత ఆర్థిక స్థితికి తోడ్పడుతుంది అని చెప్పబడుతుంది. ఒక వ్యక్తి ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రత్యర్థుల నుండి కానీ అలాగే చెడు నుండి ఈ రక్షణ నుండి ప్రయోజనమును పొందవచ్చును. మీరు లేదా మీకు తెలిసిన వారు దుష్టశక్తులు లేదా అంటే ప్రతికూల శక్తి ప్రభావంతో ఉంటే ఈ హోమం ఒకే శక్తివంతమైనటువంటి నివారణ ఆ ఆలయం యొక్క ఈ అదనంగా ఈ జీవితంలో ఇది చేతబడి నుండి రక్షిస్తుంది. ఈ హోమం జీవితంలో ఎదురయ్యేటువంటి అన్ని సవాళ్ళు మరియు సమస్యలను అధిగమించి అందరికీ ఇతోధికంగా సహాయపడుతుంది. ఇప్పుడు సుదర్శన మహామంత్రాన్ని పఠించడం వల్ల కలిగే ప్రయోజనాలు. హోమం అయింది, కేవలం చదివితే ఏం ప్రయోజనం? ఈ సంస్కృత మహామంత్రాన్ని క్రమం తప్పకుండా పఠించడం వలన సాధకుడి మానసిక రుగ్మత మరియు భౌతిక శరీరం సుదర్శన భగవాను హృది దయతో దైవిక ప్రకాశంలో ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. మనం మాత్రం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందడానికి కూడా సహాయపడుతుంది. ఈ రక్షణా మంత్రం దెయ్యాల భూత వైద్యానికి ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి ఒక శాసనము. అలాగే ఈ శక్తివంతమైన మదర్హుడ్ అంటే తమిళంలో సుదర్శన భగవాన్ని చక్రతాళ్వార్ అంటారు. అదే వైష్ణవితుల్లో కూడా దానికి ఒక ఆళ్వారిని యాడ్ చేస్తారు. సంస్కృత పదం చక్రం బ్రూహు నుండి ఉద్భవించినది కనుక ఇది కదలిక మరియు ప్రేమ ప్రవాహం కూడా ఆస్వాదిస్తుంది. దీన్ని అర్థం చేయడం చాలా కష్టం. సుదర్శన చక్రం అనేది భగవంతుడు నారాయణుడికి మరియు శక్తివంతమైనటువంటి ఆయుధం. శ్రీమన్నారాయణుడు కలిగి ఉన్నటువంటి అన్ని ఆయుధాలలో ఈ ఆయుధం చాలా ప్రశస్తమైనది. కావుననే నారాయణుడితో పాటు చక్రరాజన్ అని కూడా పిలుస్తారు. మరియు దానితో అనుసంధానించబడిన అనేక మంగళకరమైనటువంటి మరియు ప్రయోజనకరమైన లక్షణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ పిదా ప్రదానం యొక్క ముఖ్యమైన లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఇది హృదయపూర్వకంగా ఉంటుంది. అభ్యాసకులను బాధ మరియు నొప్పి నుండి ఉపశమనం ఇస్తుంది. అదనంగా ఈ దేవాలయంలో మాత్రమే మొబైల్ ఆయుధం. ఈ డిస్క్ లాంటి ఆయుధం వేలాది పదునైన అంచులను కలిగి ఉంటుంది మరియు భరించలేని వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఆయుధం విష్ణువు యొక్క అధీన వ్యక్తిగా వర్ణించబడినప్పటికీ అనేక దక్షిణ భారత విష్ణు దేవాలయాలతో సుదర్శన చక్రం ఆయుధ పౌరుషంగా కేంద్ర ఆలయానికి సొంత మందిరంలో పూజింపబడుతుంది అనుబంధంగా ఉంచినట్లయితే. తర్వాత ప్రాచీన కాలపు ఆయుధము యొక్క ఉపయోగం తరచుగా యజుర్వేద, ఋగ్వేద మరియు పురాణం యొక్క పవిత్రతో హిందూ గ్రంథాలలో శత్రువులను తొలగించడానికి ఒక ఆర్డర్ యొక్క చివరిది, అంతిమముది. అటువంటి శత్రువులు అసురులు, రాక్షసులు
మరియు వికృతాత్మలు. అటువంటి వారి యొక్క సుదర్శన చక్రం ద్వారా ఆయుధం విసిరివేయబడలేదు, కానీ సంకల్ప శక్తితో ఇది శత్రువుపైకి పంపబడుతున్నది. సుదర్శన చక్రం వేలును విడిచిపెట్టిన తరువాత చాలా వేగంగా తిరుగుతూ ఉంటుంది మరియు శత్రువును వెంటాడుతూ ఉంటుంది. ఇది ప్రతీది నాశనం చేసే మహాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక మరియు క్షుద్ర శక్తిని కలిగి ఉంటుంది. పురాణాల ప్రకారం సుదర్శన చక్రం శత్రువును అంతిమంగా నాశనం చేయడానికి ఉపయోగించబడుతుంది. విష్ణువు సదా సుదర్శన చక్రంలో వర్ణించడం, విష్ణువును సుదర్శన చక్రంతో పాటు పూజించడం మరియు స్వర్గానికి యజమాని అని క్రమం తప్పకుండా జపించడం వలన క్రమం తప్పకుండా జపించడం శత్రువుల వల్ల కలిగే అన్ని రకాల బాధలు ఇట్టే తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం ఒక భగవంతుని యొక్క అనుగ్రహం వల్లనే సాధ్యపడుతుంది, తప్ప వేరే మార్గాలు లేవు. అలాగే ఈ సుదర్శనం జపాన్ని జపించడం వల్ల భగవంతుడు శుక్ర అనుగ్రహంలో భక్తుడి శారీరక దివ్య ప్రకాశాలతో వెలుగొందుతుంది. శ్రీకాంతాయ కళ్యాణ నిదేం శ్రీ వెంకట నివాస శ్రీనివాస మంగళం మంగళాయ మదాచార్య సర్వయాస్తు మంగళం.